నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ పరిధిలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెల్లవారుజామున 6 గంటల నుండి సాయంత్రంలోగా 90% మందికి పైగా పింఛన్లు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని, ఆదాయ వనరులన్నీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతున్నాయన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదాయ వనరులను సక్రమంగా వినియోగించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శించారు. ముఖ్యంగా యువతను పట్టించుకోకుండా వారి భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయలేదన్నారు. 2014-19లో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి పన్నులు పెంచకుండా బకాయిలను మాత్రమే కట్టించుకోవడం జరిగిందన్నారు. అలాగే ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అందిస్తామన్నారు. ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉచిత గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు 25,000 రూపాయలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపక్క అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర ఇన్ఛార్జి మామిడాల మధు, స్థానిక 6వ డివిజన్ కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.